2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1-2 పాదములు యందు జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు. మిథున రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉండనుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. లాభ వ్యయ స్థానంలో గురువు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ఈ సంవత్సరం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఎక్కువ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు, భూమి విషయాలు, అపార్ట్మెంట్ విషయాలు వివాదాస్పదం కావచ్చు. ఈ వివాదం నష్టానికి దారితీయదు, తాత్కాలిక అసౌకర్యం మాత్రమే కలిగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. పెట్టుబడికి ఇబ్బంది లేని విధంగా, కనీస లాభాలు వచ్చే విధంగా వ్యాపారాలు బాగుంటాయి. వివాహం, వంశవృద్ధి, పురోగతి అనుకూలంగా ఉంటుంది. అన్ని వర్గాల వారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ఎత్తులు లాభిస్తాయి. పన్నులు వసూలు చేయు అధికారుల వల్ల, స్థానిక రాజకీయ అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెండింగ్ బిల్స్ మంజూరవుతాయి. విద్య, వైద్య, అలంకార, వినోద సంబంధమైన వృద్ధి, ఉద్యోగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. లోహ సంబంధమైన వ్యాపారాలు, అకౌంట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. వేధింపులు, విమర్శలు మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. మీ ప్రతిష్టను, సామర్థ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ప్రభావం చూపలేవు. యజ్ఞ భస్మాన్ని నుదుటన ధరించడం వలన యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. కీలక సమయంలో విదేశాల్లో ఉన్న స్వజనులను ఆదుకుంటారు. అయితే శ్రమించని వారికి కూడా లాభాలు ఇవ్వాల్సి వస్తుంది. కుటుంబంలో ఆత్మీయుల మధ్య విభేదాలు, అపార్థాలు చోటు చేసుకోవచ్చు. కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడికి ముప్పు రావచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగ పరంగా మీకు అనుకూలమైన ప్రదేశానికి బదిలీ లేక ప్రయోజనాలకు గండి కోరుతున్న వ్యక్తులకు బదిలీ సంభవం. అధికారులతో పరోక్ష అభిప్రాయాలు, భేదాలు మనసుకు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని సాధించడానికి టీమ్ స్పిరిట్ తో ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరిని మీ వైపుకు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి టెక్నికల్ నాలెడ్జ్ ను నేర్చుకోగలుగుతారు, సంపాదించగలుగుతారు. ఎదుటి వారి చెప్పుతున్న మాటల్లో నిజాలు ఎంత వరకు దాగున్నాయో మీరు వెంటనే కనిపెట్టగలుగుతారు. వాళ్ళంతటా వాళ్ళు మీ జీవితం నుండి వెళ్లిపోయే విధంగా మీరు వ్యూహాలు వేయగలుగుతారు. మంచి నైపుణ్యత కనపరుస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అనుకోని సంఘటనల ద్వారా కొంతమంది దూరమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలలో మీకు నచ్చని కొన్ని అంశాలు ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తారు. తర్వాత బాధపడే కన్నా ముందుగానే మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఉంటాయి. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. ఒక కోర్సు నేర్చుకోవాలన్న ఆలోచన నెరవేరుతుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా పరీక్షల సమయంలో అనారోగ్యం రావటం ఇబ్బందిగా మారుతుంది. వాహన యోగం ఏర్పడుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి వేధిస్తున్న బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యా అవకాశాలకు ప్రారంభంలోనే ఆటంకాలు ఏర్పడిన చివరకు అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్త్రీలు సంబంధించిన వివాహాస్పద అంశాలు పరిష్కరించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మాట తప్పే మనుషుల వల్ల ఇబ్బంది పడతారు. వెన్ను నొప్పి, కీళ్లకు సంబంధించిన ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కొంతకాలం ఇబ్బంది కలిగిస్తాయి. ఉన్నత స్థానాలలో, గురు స్థానంలో, బోధన స్థానంలో ఉన్నవారు మీ పట్ల న్యాయంగా ప్రవర్తించరు. ఇవి మీరు ఊహించని పరిణామం అవుతుంది. ఓర్పుతో ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి శుభకార్యాలు పూర్తి చేస్తారు. ఇల్లు, షాపులు, బాడుగల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. అందుచేత ప్రతి విషయంలోనూ వ్యవహారం జ్ఞానం ఉన్న వాళ్ళనే పనులకు పురమాయించండి. వివాహాది శుభకార్యాల విషయాలపై చర్చలు ముగిస్తారు. విదేశయానం సంభవించవచ్చు. ఇన్సూరెన్స్లు, కోల్డ్ స్టోరేజ్లు, గూడాంలు, క్రెడిట్ కార్డులు, వీసా,
పాస్పోర్ట్ విషయంలోనూ ప్రయాణాల్లోనూ తగు జాగ్రత్తలు పరిశీలనలు అవసరం. ఆర్థిక స్థితి కొంత మేరకు బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్లు అంతంత మాత్రంగా ఉన్న లాభాలు కొంత మేరకు బాగుంటాయి. ఉద్యోగం వంటి కీలకమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. సాహిత్య కళారంగాలకు సంబంధించిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. తాత్కాలికంగా ఆర్థిక ప్రయోజనాలు తగ్గించుకున్న కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారు కొంత ప్రాధాన్యత కల సీట్లోకి రావడం సంభవం. భూములు, గృహ సంబంధిత, వాహన సంబంధిత వ్యవహారాలు వివాహాస్పదం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఏమైనప్పటికీ ఫలితం మీకే అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన అంశాలు పరిష్కారం అవుతాయి. స్థాయి లేని వ్యక్తులను చేరదీసి ఆరాధిస్తారు. అందులోని మర్మం మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఉన్న ఆస్తుల విలువ రెట్టింపు దాటిపోతుంది. తాత్కాలిక వ్యవహారాలు లాభిస్తాయి. ఎక్కువ కాలం వేచి ఉండటం మీ వల్ల కాదని గ్రహిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. సన్నిహిత వర్గానికి, సహోదర వర్గానికి అండగా నిలుస్తారు. ఉన్నత హోదా కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.